నిర్ణయాలు చేసి పోలీసు వారికి సరైన డైరెక్షన్ ఇచ్చి శాంతి భద్రతలను కాపాడటంలో మాకు రక్షణ కల్పించడంలో సీఎం గారు చూపినటువంటి చొరవకు ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా గత నెల 25వ తేదీన మైనార్టీస్ కమిషన్ వారు కొన్ని మా సమస్యల మీద, క్రైస్తవుల సంఘాల సమస్యల మీద కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆ డైరెక్షన్స్ ఎవరికి కూడా అది హానికరమైనటువంటి కాదు. ఫిర్యాదుదారులు అయితేనేమి, రెస్పాండెంట్స్ కూడా ఇద్దరు కలిసిపోయి కాంప్రమైజ్డ్గా నిర్ణయాలు చేసి వాళ్ళ చర్చస్లో సజావుగా కార్యక్రమాలు చేసుకోవడానికి, సజావుగా చర్చస్ నడవడానికి కొన్ని కమిషన్ వారు కొన్ని ఆర్డర్లు, కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే నవంబర్ 25 తర్వాత 27వ తేదీన కమిషన్ నుంచి ఉన్న వైస్ చైర్మన్ గారు, మెంబర్స్ కూడా వాళ్ళ కాలపరిమితి అయిపోవడం వల్ల ఈరోజు కమిషన్లో ఎవరు కూడా కమిషన్ ఫుల్ బెంచ్ కానీ కమిషన్లో ఎవరు లేరు. ఇప్పుడు ఇమీడియట్గా కార్యదర్శి గారు అంటే సెక్రటరీ గారు మాత్రమే అక్కడ అధికారిగా ఉన్నారు. ఆయన బెంచ్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ను, ఆర్డర్స్ను రిలీజ్ చేయాల్సిన బాధ్యత అతనికి ఉన్నది. అతనికి ఎలాంటి అధికారం లేదు బెంచ్ మీద నుండి ఇచ్చినటువంటి కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కానీ డైరెక్షన్స్ కానీ ఆపడానికి. కానీ ఆయన క్రైస్తవుల పక్షాన మరి ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో, లేకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని ఇట్లా క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం వల్ల క్రైస్తవులలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కల్పించాలని మనకు చేస్తూ ఉన్నాడో కానీ తెలియదు. కానీ ఆయన ఆ యొక్క కమిషన్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ ఆర్డర్స్ కానీ రిలీజ్ చేయకుండా హోల్డ్ చేసి పెట్టాడు. మేము వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఎవరో పాత కమిషన్లో ఉన్న మెంబర్స్ మెయిల్స్ పెట్టారు, అది ఇవ్వకూడదని చెప్పేసి, అందుకోసం నేను ఇవ్వాలా లేదా అని ప్రభుత్వానికి లెటర్ రాశాను అని చెప్పేసి మాతో చెప్పాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశాను, ఆయన దృష్టికి తీసుకెళ్ళాను అని చెప్పేసి మాతో చెప్పాడు. మేము వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది. తెలిస్తే అక్కడే ఆయన దృష్టికి పోలేదు. ఆయనకి ఏం లెటర్ రాసినానని ఆయన ఫోన్ చేసి అడిగితే సార్ ఆయనకి ఏం చెప్తున్నాడంటే ఈ ఆర్డర్స్ ఇవ్వకూడదు సార్, ఇవ్వద్దని చెప్పేసి మీకు లెటర్ మేము రాస్తున్నాము, ఎందుకంటే మెంబర్స్ మెయిల్ చేసినారు అని చెప్పేసి సార్కు చెప్తాం జరిగింది. అయితే కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు కానీ కమిషన్ వారికి ఉన్నటువంటి ఇది ఏంటంటే బెంచ్ మీద నుండి కూర్చొని ఎవరైతే చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, ఇన్ఛార్జ్ చైర్మన్ గారు కానీ ఆ రోజు బెంచ్ మీద నుండి ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఆపటానికి మైనార్టీ కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఎలాంటి అధికారం లేదు. ఇది అన్ని రకాలుగా యాడ్స్ చెప్తా ఉన్నాయి. అదే రీతిగా బెంచ్ నుంచి ఇచ్చినాకే కమిషన్ ఆర్డర్స్ బయటికి ఇవ్వకపోతే ఇంకా కమిషన్కి విలువ ఏముంటుంది? ఆ ఇచ్చిన ఆర్డర్స్లో చాలా థ్రెటనింగ్ ఉన్న సంఘాలు ఉన్నాయి. కొన్ని అనేక సమస్యలు ఇమీడియట్గా రెండు వర్గాలు పడి వాళ్ళకు సేఫ్టీ లేదని చెప్పేసి పోలీసు వారికి కూడా ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయి. అలాంటి డైరెక్షన్స్ కూడా రిలీజ్ చేయకుండా క్రైస్తవుల పక్షాన ఒక కుట్రపూరితంగా, కక్షపూరితంగా మైనార్టీ కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు చేస్తూ ఉన్నారు. అయితే ఇది మేము సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సారు దానికి స్పందించి వెంబడే నేను దీని మీద తగిన చర్యలు తీసుకుంటాను, మీరు ఖచ్చితంగా కొంత వెయిట్ చేయండి అని చెప్పినారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఇలాంటి కొద్దిమంది అధికారుల ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వం పెద్ద దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మేము మీడియా ద్వారా మేము సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, అయ్యా ఇలాంటి అధికారులను మీరు గుర్తించకపోతే మైనారిటీలకు మధ్యలో భేదాభిప్రాయాలు కల్పించే అధికారులు లాంటి వాళ్ళు. ఎందుకంటే క్రైస్తవులు, అదే రీతిగా ముస్లింలు, మైనారిటీస్లో మెజారిటీ పీపుల్ ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి వీరి మధ్యలో ఐక్యతగా మైనారిటీ కమిషన్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా లేని పక్షంలో
మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, మైనారిటీ కార్పొరేషన్ నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ను ఎలా సపరేట్ చేశారో మైనారిటీ కమిషన్ నుండి కూడా క్రిస్టియన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల అనేక సమస్యలు ఉన్నాయి, అనేక చర్చెస్ విషయాలలో అయితేనేమి, పాస్టర్స్ విషయాలలో అయితేనేమి చాలా సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు మేము చెప్పుకోవటానికి కానీ పరిష్కరించుకోవటానికి కానీ మాకు సరైన నాయకత్వం లేదు. కాబట్టి క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కూడా స్పందించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడట్లేదు. కాబట్టి మాకు క్రైస్తవులు కూడా రాజకీయంగా కొంత అవగాహన కల్పిస్తూ సమాజాన్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. నా పేరు బైనగారి జాషువా, క్రైస్తవ ఐక్యవేదిక.